నమస్కారం. 2023లో ఎన్నికల ప్రచార సందర్భంగా అప్పటిదాకా అమల్లో ఉన్న ధరణి ఏదైతే టీఆర్ఎస్ హయాంలో 2018లో ప్రవేశపెట్టిన భూముల రిజిస్ట్రేషన్లు, భూముల హక్కులు, వాటి గురించి వచ్చిన ధరణి వెబ్సైట్ను బంగాళాఖాతంలో పడేస్తాం, మేము రాగానే కొత్త వ్యవస్థ సృష్టిస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. పెద్ద ఎత్తున ధరణి గురించి విమర్శ చేసింది. ధరణిలో జరిగిన అక్రమాల గురించి, ధరణిలో జరిగిన అనేక అవకతవకల గురించి వేలెత్తి చూపుతూ వాళ్ళు కేవలం కేసీఆర్ కుటుంబం వాళ్ళు మాత్రమే బాగుపడ్డారని, ధరలు భూస్వాములు బాగుపడ్డారని, అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల తర్వాత కొత్త పేరుతో, అంటే పాత సీసాలో కొత్త సీసాలో పాత సారా పోసే వైనం మొదలైందని నేను అంటున్నాను. ఎవరు వెనకట అన్నారండి, చిల్లి కాదు తూటు అని. ధరణిలో చాలా తప్పులు ఉన్నాయి, నేను అంగీకరిస్తున్నాను. ధరణిలో అంత బాగుందని నేను అను. కానీ దానికి కారణం ఏమిటంటే ఆ ధరణిలో అప్లోడ్ చేసిన రికార్డులలో తప్పులు ఉన్నాయి. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు సగం తప్పు చేస్తే పటేల్ పట్టేవాడి వ్యవస్థ తీయడం తప్పు కాదు, ఫీడల్ వ్యవస్థను తీసేయడం తప్పు కాదు. ఒక వ్యవస్థ తీసేసినప్పుడు కొత్త వ్యవస్థను సృష్టించడంలో విఫలమైతే వచ్చిన పరిణామాలే ఇప్పటి వరకు భూమి విషయంలో జరుగుతుంది. మట్టికి మనిషికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య ఆడించుచున్నాడు బొమ్మలాట అనే తాత్విక విజ్ఞానం. కానీ నేనేమంటున్నానంటే మట్టితో, అంటే పంచభూతాలతో సమావితమైన ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. కనుక మట్టికి మనిషికి చాలా అనుబంధం ఉంది కనుక మట్టి మీద మమకారం మనిషికి ఉంటుంది కనుక బొందబెట్టి జాగుండేది అంటాం ఎవరికైనా స్థలం లేకపోతే. అటువంటిది ఇవాళ ఈ భూమికి సంబంధించిన రికార్డు సరిగ్గా లేకపోతే వివాదాలు చాలా వస్తాయి. దాన్ని పరిష్కరించడానికి అనేక డబ్బు ఖర్చు, మానసిక వేదన ఉంటాయి. కనుకనే భూమి రికార్డు సరిగ్గా ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా భూమి రికార్డు సరిగ్గా ఉన్న దేశాల్లో పెట్టుబడులు వచ్చినాయి, అవినీతి లేని పరిపాలన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కనుక ఇవాళ రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే రెవెన్యూ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గమైన పద్ధతులు అంటున్నారు. ఇక ధరణి విషయానికి వస్తాం. ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి. అంటే ఎక్స్టెంట్ తప్పు పడడం, సర్వే నెంబర్లు తప్పు పడడం, లేకపోతే మన ఎక్స్టెంట్ కంటే ఎక్కువ తప్పంటే 2 తక్కువ పడి ఎక్కువ పడి ఉంటాయి. అట్లానే మనకు ఎవరు అప్పుడెప్పుడు అమ్ముకున్న వాళ్ళ పేర్లు, దొరలు, భూస్వాములు, జాగ్రత్త నేనుడు అమ్ముకొని పోయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన భూములు వాళ్ళ పేరు రావడం. అట్లాగే ప్రొహిబిషన్ లిస్టులో 1 గుంట 2 గుంటలో అది ప్రభుత్వం ఆ సర్వే నెంబర్ తీసుకుంటే ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్లో పెట్టడం, ఇట్లా అనేక అవకతవకలు జరిగినాయి. దాంతోపాటు మనకు ఈ అవకతవకల నిర్మూలన మనకు సవరించడానికి వ్యవస్థను కేంద్రీకృతం చేసింది. గతంలో వికేంద్రీకరణ, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఎంఆర్ఓ అంటే గ్రామ పాలకుల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఇట్లా అంచెలంచెలు పైకి పోయేది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మొత్తం తీసేసి వ్యవస్థను కలెక్టరు, సీసీఎల్ఏకి అప్పచెప్పింది కేసీఆర్. దానివల్ల ఆ పరిష్కారం కాలి 33, 46 మాడ్యూల్స్ పెంచిన ఆ పరిష్కారం కాలి. ఆ లోపాలు ఉన్నాయి. కానీ అత్యంత బాగా జరిగింది ఏంటంటే ఆ ఉన్న లోపాలు ఉన్నా కూడా లోపాలు లేని సర్వే నెంబర్ల విషయంలో కానీ, పట్టదాల విషయంలో కానీ చాలా తొందరగా పరిష్కారం అయినాయి. ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయగానే, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయగానే మనకు ఏదైతే బ్యాంకు బ్యాలెన్స్ మనకు వస్తుందో అట్లా వెంటనే మొటేషన్ కానీ ఇవన్నీ అవినీతి లేకుండా పోయింది. చాలా వరకు అవినీతి నిర్మూలన జరిగింది. కానీ అందులో లోపాలు ఉన్నాయని చెప్పి ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టే పని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. పోనీ 1.5 ఇయర్గా ఏమైనా చేశారు, దీన్ని చాలా సంస్కరణ చేసిందంటే రకరకాల కమిటీలు వేసింది. నా మిత్రుడు సునీల్ కూడా ఉన్నాడు అందులో కమిటీలో, భూమి సునీల్ అంటారని. కానీ ఆయన సలహాలు చెప్పిండు. కోదండరెడ్డి గారు కూడా మరి రైతు స్నేహితుడు ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భూభారతి అనే కొత్త పేరును సమర్థిస్తున్నారు తప్ప ఇందులో కూడా అటువంటి లోపాలు లేకుండా ఉన్నాయా 6 మాడ్యూల్స్ పెట్టినట్టున్నారు. కనుక ఇప్పుడు కొత్తగా ధరణి తీసేసి భూభారతి వస్తే కొత్తగా చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. ఒకటేమో ఇప్పటికే రైతు బంధు తీసేసి రైతు భరోసా పెట్టిన తర్వాత చాలా భూములు నుంచి తీసేసింది. అంటే తమ పేరు మీద ఉన్న భూములే మరి రైతు బంధు వచ్చిన దగ్గరికి భూములు ఉంటాయా, మరి దీనివల్ల కొత్తగా భూభారతిలో మా భూములు పోతాయా అని భయం కూడా వచ్చేసింది. ఇప్పటికీ మరి ధరణిలోనే చాలా వరకు లోపాలు జరిగినాయి. ఆ లోపాలు సవరించే బదులు ఇవాళ మన భూభారతి అనే పేరు పెట్టి కేవలం భూభారతి అనే పేరు మార్చి మళ్ళీ అవే రికార్డుల్లోకి వచ్చినాయి అనుకోండి, మరి దానికి వల్ల కొత్త లాభం ఏముంది? అందుకనే రేపు ఇందులో కూడా కాస్తకార కాలం అని పెడుతున్నారు. సాగుదారు అంటే వాస్తవ సాగుదారు లేకుండా అనుభవదారు కాలం పెడుతున్నారు. ఇది కూడా రేపు పొద్దున చాలా వివాదాలు దారి చేసే అవకాశం ఉంటుంది. మన తెలంగాణలో ముఖ్యంగా అప్పుడు హైదరాబాద్ స్టేట్లో కూడా ఈ టెనెన్సీ యాక్ట్, రక్షిత కౌలుదారు యాక్ట్, 38 యాక్ట్ ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత చాలా వరకు భూ తగాదాలు ఎక్కువ ఉండేవి. మంచి చెడ్డో ఇప్పుడు సెటిల్ అయిపోయినాయి. కేసీఆర్ గారు ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే, మీరు 4 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్లో కానీ నగరాల్లో, పట్టణాల్లో ఉంటే
ఆ ఇండ్లలో కిరాయికున్న వాడి పేరు రాస్తారా, అప్పుడు దీని మీద రాస్తా అన్నాడు. అందుకనే ఇవాళ సాగుదారు కాలం అనేది అవసరం లేకుండా పోయింది. ఒకనాడు భూస్వాములు ఉన్నప్పుడు చాలా భూములు ఉండేవి, సీలింగ్ రాకముందు 100 ఎకరాలు ఉండేవి. ఆ 100 ఎకరాల భూములు ఎవరెవరు అనుభవిస్తున్నారో వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుండే. భూ సంస్కరణ వచ్చిన తర్వాత 54 ఎకరాలకు మించి కుష్కీ భూమి కూడా లేకుండా పోయింది. 100 ఎకరాలు 200 ఎకరాలు అంటే కుటుంబాలకు ఉండొచ్చు, కానీ వ్యక్తికి మాత్రం ఒక వ్యక్తి పేరు మీద 54 ఎకరాలు కానీ లేదు. ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గ్రామీణ రద్దు కాలే, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో అది రద్దు అయింది యాక్ట్, కానీ రూరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇప్పటికీ ఉన్నది. అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు కూడా. కానీ రైతు బంధు 100 ఎకరాలకు అందిందని బదనాం చేసి ఉంటారు, అది వేరే సంగతి, దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు కొత్తగా రేపటి ఏదైతే అమలు చేస్తామని భూభారతిలో 4-5 రూపాయలు కనపడుతుంది నాకు. ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. ఇప్పటికీ రేపు అమలు చేస్తున్నారు అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేస్తా అనుకున్న దానిలో రాష్ట్రమంతా అమలు కావడం లేదు. కేవలం కొన్ని 3 మండలాలు అంటున్నారు. రాష్ట్రమంతా 3 మండలాలు ఇప్పటికి కూడా, ఇప్పుడు నేను రాత్రి మాట్లాడుతున్నాను అంటే 13 ఏప్రిల్ రాత్రి మాట్లాడుతున్నాను, ఇప్పటికి కూడా సెటిల్ కాలే. ఆ 3 మండలాలు ఏమో తేలలేదు. కనుక ఒకేవాళ్ళు అందరూ ఒకేసారి మీరు దాన్ని లాగిన్ కాకండి, గందరగోళం వస్తూ అంటున్నారు. కొన్ని లక్షలాది మంది వినియోగిస్తున్న వెబ్సైట్లలో ఇటువంటి జరుగుతలేదు. కేవలం 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా జరుగుతుందని ఎందుకు గందరగోళం జరుగుతుందో అర్థం అవడం లేదు. కనుక ఇప్పటికి కూడా మంత్రుల మధ్యన ముఖ్యమంత్రి సయోధ్య లేదు. ఇట్లా రెవెన్యూ శాఖ మంత్రికి కూడా అందులో ఏం జరుగుతుందో తెలుస్తలేదు అనిపిస్తుంది నాకైతే. కనుక ఇప్పుడు కేవలం భూభారత్ అనే పేరు మార్చడం వల్ల కొత్తగా వచ్చే లాభం ఏం లేదు. అదే ధరణి రికార్డు దీని మీద ఎక్కిస్తే అంటే పేరే మారుతుంది, ఇంకోటి ఏం లేదు. పేరులో ఏముందంటే పేరులోనే ఉంది. కనుక ఇప్పుడు కేవలం అది బంగాళాఖాతంలో పడేసినాం, మేము కొత్త పేరు తీసుకొస్తామంటాడు. కాదు, అట్లా కాదు. ధరణిలో ఏవైతే పొరపాటు జరిగినాయో ధరణిలో ఈ పొరపాట్లు ఉన్నాయి, మేము చేసేది ఇది. ఈ రెండింటి మధ్యన బేరీజు వేస్తూ ఇందులో లోపాలను ఈ సెక్షన్ల ద్వారా దీని ద్వారా పరిహరిస్తున్నామని చెప్పాలి కదా. కనుక మళ్ళీ అవగాహన సదస్సులు పెడతారట. ఇప్పటిదాకా చేసింది ఏంటి మరి? 15 ఏళ్ళ లోపు కాబట్టి 15 నెలల తర్వాత కూడా 15 నెలల తర్వాత కూడా మళ్ళీ సదస్సులు పెడతాం, ప్రజలకు అవగాహన చేస్తామంటే అర్థం కావడం లేదు. ఇప్పుడు రికార్డుల సవరణ కావాలి. దీనికి శాశ్వత పరిష్కారం ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మన భూమి సర్వే, సమగ్ర భూ సర్వే జరగాలి, కొత్త సర్వే నెంబర్ని ఇవ్వాలి, దాని ద్వారా టైటిల్ గ్యారెంటీ యాక్ట్ రావాలి. మా భూమి ఇంకెవరైనా అన్యాక్రాంతం అయితే ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇచ్చే విదేశాల్లో ఉన్న యాక్ట్ లాంటివి రావాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు 2 తప్పులు చేశారు. తమ ఫోటోలు తమ బొమ్మలు పెట్టుకొని అద్దురాల మీద ఇట్లా పాస్బుక్ల మీద వేశారు, అది కరెక్ట్ కాదు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది, దాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలి. వీలైన తొందరగా భూమి సర్వే పూర్తి చేసి ఆ సర్వే ద్వారా కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి భూమి రికార్డులు పక్కా అంటే కోఆర్డినేట్స్ పెట్టి అంటే అక్షాంశాలు రేఖాంశాల మీద చేసి అప్పుడు పట్టాదారు పాస్బుక్లు అవన్నీ ఇస్తే మంచిగా ఉంటుంది. కానీ ఈ అరకొర సంస్కరణలతో ఏమీ అయ్యేది లేదు, ఇంకా కొత్త గందరగోళం దారిస్తుంది. అంటే సమస్య పరిష్కారం వల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఓపికతో ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాను. నమస్కారం.